ఎప్పటిలాగే ఈ శుక్రవారం పలు కొత్త సినిమాలు ఆసక్తికర వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు సిరీస్లు ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో ఒక ఆసక్తికరమైన తెలుగు సినిమా కూడా ఉంది. ఒక 10,000 ఉంటేనా ఇడ్లీ సెంటర్ పెట్టుకొని మా బతికేదో మేము బతికేస్తాం. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. గత నెలలో థియేటర్లో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ రివ్యూలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే పేరున్న నటీనటులు లేకపోవడంతో లాంగ్ రన్ ఆడలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. 1993 నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఒక గ్రామానికి చెందిన సాగర్, సుశీల ఇద్దరు ప్రేమించుకుంటారు. సాగర్ కు దాస్ అనే మరో స్నేహితుడు కూడా ఉంటాడు. దళితులు కావడంతో అప్పట్లో బాగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఓసారి బస్సు దోపిడీ చేయాలనుకుంటారు. దానికోసం బెదిరించడానికి వెంట తెచ్చుకున్న పెట్రోల్ బస్సులో పోస్తారు. అయితే ప్రయాణికులు గగ్గులు పెట్టడంతో కంగారులో బస్సుకి నిప్పంటిస్తాడు సాగర్. అయితే 23 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోతారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉంటారు. దీంతో న్యాయస్థానం వారికి ఉరిశిక్ష వేస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన 4 ఏళ్లకు జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ లో 28 మంది అమాయకులు చనిపోతారు. మరి ఈ పేలుడుకు కారణమైన వారికి కోర్టు ఏం తీర్పిచ్చింది, వారికి కూడా ఉరిశిక్ష ఇచ్చిందా లేదా అనేది ఈ సినిమా కథ. దీన్ని విన్న చాలా మందికి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో. 1993లో ఏపీలో సంచలనం సృష్టించిన చిలకలూరిపేట బస్సు దహనం, అంతకుముందు చుండూరు మారణకాండ, అలాగే 1997 జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మల్లేశం 8am మెట్రో సినిమాలతో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ రాచకొండ ఈ 23 సినిమాని తెరకెక్కించాడు. తేజ్, తన్మయ, వేదవ్యాస్, ఝాన్సీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గత నెలలో థియేటర్లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.